పోతన భాగవతము అష్టమ స్కంధము వామన చరిత్ర మొదటి భాగము. బలినంబోరుహ నేత్రుడేమిటికినై పాదత్రయిన్ వేడే నిశ్చలుడున్ పూర్ణుడు లబ్ధకాముడు రమా సంపన్నుడై తా పరస్థలికిందీనుని మాట్కి నేలచనియన్ తప్పేమియున్ లేక నిష్కలుషున్ బంధనమేల చేసెను వినన్ కౌతూహలం బయ్యడిన్. అనిన శుకుండిట్లనియే పురుహూతిచే నొచ్చిపోయి భార్గవులచే బలియట్టకేలకు బ్రతికి వారి చిత్తంబు రాగొల్చి శిష్యుడై వర్తింప వారు ఆతని భక్తి వలన మెచ్చి విశ్వజిత్యాగంబు విధితోడ చేయింప భవ్య కాంచన పట్టబద్ధరథము అర్కువాజుల బోలు హరులు కంఠీరవధ్వజము మహాదివ్యధనువు పూర్ణతోణయుగళంబు కవచంబు తొలుత హోమ పావకుండిచ్చే అమ్లాన పద్మమాల కలుషహరుడగు తన తాత కరుణనొసగే సోమ సంకాశ శంఖంబు శుక్రుడిచ్చే. ఇవ్విధంబున పానియు రధియు కృపాణియు తూణియు ధ్వన్వినియు స్వగ్రితురగియు దేహత్రాణియు ధికృత విమత ప్రాణియు మణికనక వలయ పాణియు నగుచున్ పలు దానంబుల విప్రులన్ తనిపి తద్భద్రోక్తులన్ పొంది పెద్దలకున్ మ్రొక్కి విశిష్ట దేవతలన్ అంతర్భక్తిన్ పూజించి నిర్మలు ప్రహ్లాదుని చీరి నమ్రశిరుడై రాజద్రధారూఢుడై వెలిగెందానవ భర్త శైలశిఖరోద్వేలద్దవాగ్ని ప్రభన్. దండిత మృత్యుకృతాంతులు ఖండిత సురసిద్ధ సాధ్య గంధర్వాదుల్ పిండిత దిశులు అమరహిత దండాధీశ్వరులు సములు తన్నున్ కొలువన్ చూపుల గగనము మృంగుచు ఏపున దివి భువియు ఆతలీతల చేయన్ రూపించుచు తనుజేంద్రుడు ప్రాపించను దివిజనగర పథము నరేంద్ర. ఈట్లు బలవంతుండగు బలి సురేంద్రుని సాధింప సమగట్టి దండగమనంబులు చేసి నిడుద పయనంబులన్ చని చని కనియన్ పుణ్యజనౌకమున్ విగత రోగ స్వప్న పీడాన్నఖాదన సంశోకమున్ పుష్పపల్లవ ఫలోద్దామ ద్రుమానీకమున్ స్వనితోద్ధూత పతాకమున్ ప్రవిచరద్వైమానీకానీకమున్ ఘనగంగా సలిలైకమున్ మఘవయుక్త శ్రీకమున్ నాకమున్ కని రక్కసుల రేడు వెక్కసంబై చాల్పుగల వేల్పుల నెలవు దరియంజొచ్చి చెచ్చర ముందట కించనిచని ముందట ఎడపడక మొనమోపి ఇగురుచు చిగురు తలిరాకు జొప్పంబునన్ అనమొగడు మొగ్గ అరవిరి నెరవిరి గుత్తి పిందె పూప దోరకాయ పండు గెలల తండంబుల వ్రేగులాగలేక మూగి వీగి రేకలగు మ్రాకుల ప్రోకలకు పేటలగు పెందోటలను తోటల గాటంబులై నివ్వటిల్లు మువ్వంపు క్రొవ్విరులకు కవలు ఇవ్వక కసిమసలు కలిగి మొసరి కొసరి పూనిపోని తేనీయలాని విసరు కలిగి మసరు కవిసి క్రొవ్వి రిమ్మగుని జుంజుమ్మంచు జంజాటించు తేటి దాటులను దాటుపడక నాటుకొని పూవిడుచు కూడి జోడు వీడక క్రొమ్మావుల కమ్మని కొమ్మల ఇమ్ముల మొసరి పసిమిగల కిసలయమ్ములు పొసగంగ మెసంగి కిసరు పడక కసరు చెడి పిట్టు రిట్టడితనంబుల అలమిమించి కరాలించు కోయిలల మొత్తంబులై చిత్తంబుల మత్తంబులుగా తత్తరంబున తీయని పండ్లకు కయ్యంబులు చేసి చెయ్యన ఎసరేగి బేసంబులు గాసంబులు గొని వాసికెక్కి పలుబాసలాడుచు బహుప్రాకారంబులకు కీరంబులకు సరిగడచి మింటనంట నెగసి పెట్టలన్ పట్టి చీరి ఇట్టిట్టు చెనక నెట్టుకొని నెలవుల వ్రాలుచు ఇంపుగల రవమ్ములు కలుగు కలరవమ్ములరన్ దొలంకుల కొలంకల కెలంకల కడంకల ప్రియల నిడుకొని క్రమ్మిదమ్మి చేసి ఎలదమ్మి తూడుల వాడులగు చెంచువులం చించి మిక్కి చొక్కి మిక్కిలి కలకలంబడుచు అలబలంబులు చేయు కలహంసంబులను హంస రుచి జనిత వికసనముల వికవికనగుచు పస కలిగి మిసమిస మెరచు పసిడి కిందిమ్ముల ఇందిరా మందిరమ్ముల చందమ్ములుగా అందమ్ములగు కొలంకుల కరళ్ళ తడిసి వడవడ వడంకుచు అల్లిబిల్లులు గొని సాగిన తీగ ఇండ్ల గండ్ల ఈరమూలం దూరములు చెడి పలువిరుల కమ్మ వలపుల వ్రేగునం దూరలేక
ఈడిగలంబడు గాట్పులను గాట్పుల వలన నెగసి గగనమున వెరసి పలు వన్నెలంచెనగు మేలుకట్టు పుట్టంబుల తిరుంగున దట్టంబులైన కుసుమ పరాగంబుల సరాగంబులగు వాగువ్రంతల చెంతల గుంపులుగుని గరికి జొంపంబుల లంపులు తిని ముంపులుగొని పిళ్ళు నెమర్లు పెట్టుచు ఒదుగుల పొదుగుల కదల వాడల జాడలన్ పరుగులిడు దూడల క్రీడల వేడుకలన్ కూడుకొని ఇండ్ల వాకిండ్లకుంచేరి పౌరుల కోరికల కనుసారికలకుచు అమృతంబు కురియు కామధేనువులకు నిలువ నీడలగుచు అడిగిన జనమ్ములకు ధనమ్ములు ఘనమ్ముగా పుడుకు కల్పతరువుల పల్లవ మంజురులన్ కుంజరులకు విరిచి ఇచ్చుచు మచ్చికల కలిమి నిచ్చమెచ్చుచు కృతిక గిరుల చెరుల సిరుల నడరు పడతుల నడకలకు గురువులగుచు మెరయు మురువులన్ ఒత్తరించు మత్తే బంబులను ఇభంబుల సరస వరసిగుని వరుస పరుసదనములెడలి సుకరములగు మకర తోరణ స్తంభముల చేరువ నిలచి చెరకు వెలుతుండు వరపెరికిన బెడిదములగు నవకంపు మిరుగున్ చిగురు అడిదముల తిరుంగున నిలుకడ సంపదలు కలుగు సెంపల సొంపునన్ కరచరణాది శాఖలు గల చంద్రరేఖల పొడిమిని వాహినిగల మోహినీ విద్యల గ్రద్దన చూపులకు తీపులు ఒదవించుచు మర్మకర్మంబు వసంబులరయు ఎసంబులు కలిగి అనూనంబులగు విమానంబులెక్కి చచ్చివచ్చిన సచ్చరిత్రులకు చెచ్చర ఎదురు చని తూకుని తోడ్కొని పోవు రంభాది కుంభికుంభ కుచల కలకలంబులను కలహంస కారండవ కోక సారస బృంద సుందర సుందరియు ఇందీవరారవిందనంద ఇందిందిరయు అభంగయు సభంగయు నగు గంగ నింగికిన్ పొంగెనోయని మిగుల దిగులపడన్ పొగడ్తలకెక్కిన అగడ్తల మిన్నేటి తేట నీట నీటులీను పాటి సూటి జల్లులాటల మేటి కూటువలగొనుచు ఏచిన ఖేచర కన్యకా వారంబులను వారవనితా సుపూజిత విరాజిత దేహళీ పాటవంబులగు గోపుర కనక కవాటంబులను కవాట వేదిక ఘటిత మణిగన కిరణోదారంబులగు ఇంద్రనీల స్తంభ గంభీర విమల కమలరాగ పాలికా వారంబులగు చతుర్ద్వారంబులను ద్వారదేశంబుల చావిళ్ళన్ కావళ్ళుండి ప్రొద్దుపోక పెద్ద రక్కసుల వేల్పుల కయ్యంబులు నెయ్యంబులన్ చెప్పుకొనుచున్న అస్త్రశస్త్రధారులు సూరులు అయిన మహాద్వార పాలక వీరులను వీరరస జలధి వేలోదారంబులు అయి శుద్ధ స్ఫటికబద్ధ మహోత్తానంబులగు సోపాన శుభగాకార ప్రదీపంబులగు వజ్ర మహారజిత వప్రంబులను వప్రోపరి వజ్రకుడ్య శిరోభాగ చంద్రకాంత తరుణ హిమకర కిరణ ముఖరంబులోగు సాల శిఖరంబులను శిఖర స్తోమధామ నికృత తారకంబులను ఉదార తార మనిశిలా కఠోరంబులోగుచు మిగుల గరితయగు నగరిసిరి మీర అమరు మొగులు పొడగని నిలుకడలకు నలువనడిగికుని పడిసిన పసిడి తెరల వలువల బెడంగునన్ తోరంబులోగు ప్రాకారంబులను ప్రాకార కాంచనాంచిత యుద్ధ సన్నద్ధ మహాకర్వ గంధర్వ వాహిని పాలకంబులోగు మరకత అట్టాలకంబులను అట్టాలకోత్తుంగ వజ్రమయ స్తంభోధంచనంబులను పరబట ప్రాణవంచనంబులు సముదంచనంబులు అగు దంచనంబుల తుదలు రథంబుల ఇరుసులు ఒరసి కొనన్ కోట కీవలి ఆవలి తివియని దివియల కరణి రుచిరములగుచు ప్రచరించు హిమకర మండలంబు ఇద్దంపుటద్దంబని మూగి తొంగి చూచుచు అలిక ఫలికంబులన్ పులకములుగొను అలకములన్ తరిపి తిలకములన్ తిరుంగుపరుచుకును సమయముల వెనుక ఉదిగి కదిసి ముకురంబులన్ ప్రతిఫలితులైన పతులు ఇతర సతుల రతులకు అనుమతులని కనుకనిన్ మరలి నీడ తలంగినన్ కలంగి చని కాంతులు పొలయనలయు ముగుదులకు ఏకాంతంబులు అయి గగన సముచ్ఛేదంబులు అయిన సౌధంబుల సీమల ముత్తియంపు సరులతోడి నిబ్బరపు గుబ్బచన్నుల చెన్నులన్ ప్రక్కలన్ చుక్కల పదవులుండ మండిత సౌధ శిఖరంబులకు శృంగారంబులు అయిన బృంగార సైన జాలక డోలికా నిశ్రేణికాది విశేష రమ్యంబులైన హర్మ్యంబులును హర్మ్య కనక గవాక్షరంధ్ర నిర్గత కర్పూర కుంకుమాగరు ధూమంబులు జీమూత స్తోమంబులు అని ప్రేమంబులుబ్బ గొబ్బునండబ్బాటు పబ్బంబులు అబ్బెనని మరులుగొని పురుల వన్నీయల సిరులు సరులు గొనంగుటన్ విటపములన్ తటపట నటించుచు పలుకులు విసిరి కికురు పొడుచు వలరేని మరుపు చదువుల టీకలనన్ కేకలిడు నిమిళ్ళును
నిమిళ్ళ పురుల నారులున్ ఆరులున్ కురతనంపు విండ్ల నినదములను తలంపునన్ తోకలు జడిసి వీకలు మెరిసి మూకలు గొని దివికిగిరి రవికిన్ గవిసిన రాహువు క్రియన్ దివిన్ తడంబడు పడగలను గొడుగులను తమకు ఆలంబులకు అడియాలంబులకు తోరంబులైన సారంబుల బీరంబులు మెరిసి బిబ్బులుల గబ్బున కరుల సిరుల సింగముల భంగుల శరభంబుల రభసంబుల ధూమకేతువుల రీతులన్ వైరిన్ చీరికిన్ గొనక శంకలుడిగి రంకెలిడుచు లంకెలై లెక్కకు మిక్కిలియగుచు రక్కసుల చక్కటి ఎక్కటి కయ్యముల డయ్యములెరుంగన్ తిరుగు వీరభట కదంబులును కదంబ కరవాల శూలాదుల మెరుంగులు మెరుపుల తిరుంగులన్ దిశల చరంగులన్ తురంగలింప నేమి నినదంబులు తరుములగు ఉరుములుగా అడముగిళ్ల పెళ్ళునన్ ప్రవర్షిత రధిక మనోరథంబులగు రథంబుల గములుగుని గమన వేగంబు వలన హరిహరుల నగి గాలింజాలిన్బడన్ గేలికొని ఘనంబులగు మనంబులన్ తెగడి నెగడు సురంగంబులగు తురంగంబులును రంగదుత్తుంగ విసద మదకల కరటి కటతట జనిత మదసలిల కనగన విదలిత దశశతనయన భుజ సరళ మిలిత లలిత నిఖిల దిగధిపతి శుభకర కర కనక కటక ఘటిత మణి సముదయ సముదిత రేణువర్గ దుర్గమంబులు అయిన నిర్వక్ర మార్గంబులును మార్గస్థలోపరి గతాగత శతశతాయుతానేక గణనాతీత రోహణాచలతట విరాజమానంబులు అగు విమానంబులను విమాన విహరమాన సుందర సుందరీ సందోహ సంవాదిత భూరి భేరీ వీణాపణవ మృదంగ కాహల శంఖాది వాదనానూన గాన సాహిత్య నృత్య విశేషంబులను విశేషరత్న సంఘటిత శృంగార శృంగాటక వాటకాదేహ దేహలీ ప్రదీపంబులను దీపాయమాన మానిత సభామండప ఖచిత రుచిర చింతారత్నంబులున్ కలిగి రత్నాకరంబునున్ బోలే అనిమిష కౌశిక వాహిని విసృతంబై శృతి వాక్యంబునున్ బోలే అకల్మష సువర్ణ ప్రభూతంబై భూతపతి కంఠంబునున్ బోలే భోగిరాజ కాంతంబై కాంతాకుచంబునున్ బోలే సువృత్తంబై వృత్త జాతంబునున్ బోలే సదా గురులఘు నియమాభిరామంబై రామచంద్రుని తేజంబునున్ బోలే ఖరదూషణాది దోషాచరానుపలబ్ధంబై లబ్ధవర్ణు చరిత్రంబునున్ బోలే విమలాంతరంగ జ్యోతమానంబై మానధనుని నడవడియున్ బోలే సన్మార్గభాతి సుందరంబై సుందరోద్యానంబునున్ బోలే రంభాంచితాశోక పున్నాగంబై పున్నాగంబునుం బోలే సురభి సుమనో విశేషంబై శేషాహి మస్తకంబునుం బోలే ఉన్నత క్షమా విశారదంబై శారద సముదయమునుం బోలే ధవల జీమూత ప్రకాశితంబై సితేత రాజీన దానంబునుం బోలే సరస తిలోత్తమంబై ఉత్తమ పురుష వచనంబునుం బోలే అనేక సుధారస ప్రవర్షంబై వర్షాదియునుం బోలే ఉల్లసదింద్ర గోపంబై గోపతి మూపురంబునుం బోలే విచక్షురార్యాలంకృతంబై కృతార్థంబైన అమరావతి నామ నగరంబు చేరంచని కోట చుట్టునున్ పట్టుకలుగ బలములన్ జలంబున విడియం బంచి పుంచి మార్గంబులెల్లన్ అరికట్టుకొని ఏమరక ఉండే అంత మాయరు నగవులకును కనుమూయరు కాలంబు కథన ముదియరు కలులండాయరు పుణ్యజనంబుల పాయరు సురరాజ వీటి ప్రమదాజనముల్ అప్పుడు దుర్భర దానవ శంఖావిర్భూత ధ్వనులు నిండి విబుధేంద్రవధూ గర్భములు పగిలి లోపలి అర్భకతతులు ఆవురనుచు ఆక్రోశించన్ అంత బలివచ్చి విడియుట బలభేది వీక్షించి గట్టిగా కోటకుగావు పెట్టి దేవవీరులున్ తాను దేవతా మంత్రిని రప్పించి సురవైరి రాక చెప్పి ప్రళయానలుని భంగి భాసిల్లుచున్నాడు ఘోర రాక్షసులను కూడినాడు మన కోడిచని నేడు మరల వీడే తెంచే ఏ తపమున వీనికింత వచ్చే ఈ దురాత్మునకు ఎవ్వడు తోడయ్యే ఇంక వీని గెల్వనీది త్రోవా ఏమి చేయువారము ఎక్కడి మగటిమి ఎదురు మోహరింప ఎవ్వడోపో మృంగెడు ఆకాశంబును పొంగెడు అమరాద్రి కంటే పొడవై వీడున్ మృంగెడు కాలాంతకు క్రియ భంగించును మరలబడ్డ పంకజగర్భున్ ఈరాదు రాజ్యమెల్లను పోరాదురణంబు చేయ పోయితిమేనిన్ రారాదు తనుజ చేతను జారాదు ఇట మీద ఏమి జాడ మహాత్మా.
అనిన సురరాజునకు సురాచార్యుండిట్లనియే, వినవయ్య దేవేంద్ర, వీనికి సంపద బ్రహ్మవాదులు భృగుప్రవరులు అర్ధినిచ్చిరి. రాక్షసునిదురను నిలువంగ హరీశ్వరుండు తక్క అన్యజనులు నీవును నీసముల్ నీకంటే అధికులు చాలరు. రాజ్యంబు చాలు నీకు విడిచిపోవుట నీతి విబుధ నివాసంబు. విమతులు నలెగెడు వేళ చూచి మరలి మరునాడు వచ్చుట మామతంబు. విప్రబలమున వీనికి వృద్ధి వచ్చే, వారిన్ గైకొనక ఇట మీద వాడి చెడును. తలగుమందాక రిపు పేరు తలపరాదు. పరుగిలువవలయు ఒండెన్, సరిపోరగవలయు ఒండెన్. చావలె ఒండెన్, సరి గెలుపు మృతియు దొరకమి. సరసంబుగమున్న తొలగి చెనవలె ఒండెన్ అనినన్. కార్యకాల ప్రదర్శయగు బృహస్పతి వచనంబులు విని కామరూపులై దివిజులు త్రివిష్టపంబు విడిచి తమ తమ పొందుపట్ల కొంచనిరి. బలియును ప్రతిభట వివర్జితయగు దేవధానినధీష్టించి జగత్రయంబును తన వశంబు చేసుకొని విశ్వవిజయుండై పెద్ద కాలంబు రాజ్యంబు చేయుచుండే. శిష్యవత్సలులగు భృగ్వాదులు అతని చేత శతాశ్వమేధంబులు చేయించిరి. తత్కాలంబున అర్ధుల్ వేడరు, దాతలుంచెడరు, సర్వారంభముల్ పండు, ప్రత్యర్థుల్లేరు. మహోత్సవంబులను దేవాగారముల్ పోల్చు, పూర్ణార్ధుల్ విప్రులు. వర్షముల్ కురియు కాలార్హంబులై, ధాత్రికిన్ సార్ధం బయ్యే. వసుంధరాత్వము అసురేంద్రాధీసు రాజ్యంబునన్. అంత తన తనూజు ప్రోలు ధనుజులు కొనుటయు, వేల్పులెల్లను డాగవెడలుటయును భావించి సురమాత పరితాపమున బొంది వగన్ అనాథాకృతి వనరుచుండ. ఆయమ్మ పెనిమిటియగు కశ్యప బ్రహ్మ మరి ఒకనాడు సమాధిమాని తన కుటుంబినియున్న ధామమునకు నేగి, నాతిచే విహితార్చనములు పడసి, వందివ్రాలి కుందివాడిన ఇల్లాలి వదన వారి జంబు వడువు జూచి, చేరతిగిచి మగువ చిబుకంబు పుడుకుచు, వారి జాక్షి ఏలవగచదనుచు. ఆ మహాత్ముండిట్లనియే, తెరవ విప్రులు పూర్ణులే, చలగునే దేవార్చనాచారముల్. తరితో వేళుతురే గృహస్థులు, సుతుల్ ధర్మానుసంధానులే. నిర్రిన్ అభ్యాగత కోటి కన్నమిడుదే, నీరంబునున్ పోయుదే. మరలేక అర్ధుల దాసులన్ సుజనులన్ మన్నింపుదే పైదలీ. అన్నమైన తక్రమైన తోయంబైన శాకమైన తనకు జరుగు కొలది అతిథి జనుల కడ్డమాడ కైడరేని లేమా, వారు కలిగిలేని వారు. మరియు నెలత విష్ణునకును నిఖిల దేవాత్మునకు ఆననంబు శిఖియు అవనిసురులు. వారు తనియు వనజాతలోచనుండు, అతడు తనియ జగములన్ని తనియు. బిడ్డలు వెరతురే నీ కరగొడ్డంబులు చేయక, ఎల్ల కోడండ్రును మా రొడ్డారింపక నడతురే. ఎడ్డము కాకున్నదే మృగేక్షణ ఇంటన్ అని పలికినన్. పతికి సతి ఇట్లనియే, ప్రేమయొక్కింతలేక తితి బిడ్డలు బిడ్డల బిడ్డలున్ మహాభీమ బలాఢ్యులై, తనదు బిడ్డల నందరంతోలి సాహసాక్రామిత వైరులయ్యు అమరావతి నేలుచునున్నవారు. నీకేమని విన్న వింతు హృదయేశ్వరా, మేలు తలంచి చూడవే. అక్కా చెల్లెండ్రయ్యును తక్కరు నా తోడి పోరున్, తానుందితియున్ రక్కసులు సురల మొత్తగా. అకట వలదనదు చూచునౌనౌననుచున్, ఎండ కన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలు పంచలను జాలిపడియనేడు. త్రిభువన సామ్రాజ్య విభవంబు కోల్పోయి దేవేంద్రుండడవుల తిరిగెనేడు. కలిమిగారాబు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట చనిరినేడు. అమరుల కాధారమగు అమరావతి అసురుల కాట పట్టయ్యెనేడు. బలి జగముల నెల్ల బలియుచునున్నాడు.
వాని గెలువరాదు వాసవునకు యాగభాగమెల్ల అతడాహరించుచు కడగి సురల కొక్క కడియునీడు. ప్రజలకు నెల్లను సముడవు ప్రజలను కడుపారగన్న బ్రహ్మవునయ్యున్ ప్రజలందు దుష్టమతులను నిజముగ శిక్షింపవలెదె నీవు మహాత్మా. సురలన్ సభ్యులనార్తులన్ విరథులన్ శోకంబు వారించి నిర్జరధానిన్ నిలుపంగ రాత్రి చెరులన్ శాసింప సత్కార్యము ఈ వెరవే రీతి ఘటిల్లు అట్టి క్రమమున్ వేగంబ చింతింపవే కరుణాలోక సుధాఝరిన్ తనుపవే కళ్యాణ సంధాయక. అనిన మనోవల్లభ పలుకులు ఆకర్ణించి ముహూర్తమాత్రంబు చింతించి విజ్ఞాన దృష్టి అవలంబించి భావికాల కార్యంబు విచారించి కశ్యప బ్రహ్మ ఇట్లనియే. జనకుండెవ్వడు జాతుడెవ్వడు జనిస్థానంబులెచ్చోటు సంజననం బెయ్యిది మేనులే కొలది సంసారంబులే రూపముల్ వినుమా ఇంతయు విష్ణుమాయ తలపన్ వేరేమియున్ లేదు మోహ నిబంధంబు నిదానమింతటికి జాయా విన్నబోనేటికిన్. అగునైననున్ కాలోచిత కార్యంబు చెప్పెదా. భగవంతున్ పరమున్ జనార్దనున్ కృపాపారీనున్ సర్వాత్మకున్ జగదీసున్ హరిన్ సేవ చేయుము అతడున్ సంతుష్టినిన్ పొంది నీకగు నిష్టార్థములెల్ల ఇచ్చు నిఖిలార్థా వ్యాప్తి చేకూరెడిన్ భగవత్ సేవలన్ పొందరాదే బహు సౌభాగ్యంబులన్ ప్రేయసీ. అనిన గృహస్థునకు గృహిణి ఇట్లనియే. నారాయణున్ పరమేశ్వరున్ ఏ రీతింతలంతు మంత్రమీది విహితాచారంబులే ప్రకారములు ఆరాధన కాలమెద్ది ఆనతీవే. అనినన్ కశ్యప ప్రజాపతి సతికి పయోభక్షణంబను వ్రతంబునుపదేశించి తత్కాలంబును తన్మంత్రంబును తద్విధానంబును తదుపవాస దాన భోజన ప్రకారంబులను ఇరింగించెను. అదితియును ఫాల్గుణ మాసంబున శుక్లపక్షంబున ప్రథమ దివసంబునం దొరకొని 12 దినంబులు హరి సమర్పణంబుగా వ్రతంబు చేసి వ్రతాంతంబున నియత అయి ఉన్న ఎడ చతుర్బాహుండును పీతవాసుండును శంఖచక్ర గదాధరుండును అయి నేత్రంబులకు అగోచరుండైన నారాయణ దేవుండు ప్రత్యక్షంబైనన్ కనుంగొని కన్నుల సంతోషాశ్రులు చన్నులపై పరవ ఉలకజాలములసగన్ సన్నతులును సన్నుతులును ఉన్నత రుచి చేసి నిటల యుక్తాంజలి అయి చూపుల శ్రీపతి రూపము ఆపోవక త్రావి త్రావి హర్షోద్ధతై వాపుచ్చి మంద మధురాలాపములన్ పొగడెనదితి లక్ష్మీనాథున్. యజ్ఞేశ విశ్వంభరాచ్యుత శ్రవణ మంగళ నామధేయ లోకస్వరూప ఆపన్న భక్త జనార్తి విఖండన దీనలోకాధార తీర్థపాద విశ్వోద్భవ స్థితి విలయ కారణభూత సంతతానంద శశ్వద్విశాల ఆయుదేహంబు అనుపమ లక్ష్మియు వసుధయు దివమున్ త్రివర్గములును వైదిక జ్ఞానయుక్తియు వైరిజయము నిన్ను కొలువని నరులకు నెరయన్ కలదే వినుతమందార గుణహార వేదసార ప్రణతవశ్చల పద్మాక్ష పరమపురుష. అసురవరులు సురలనదలించి బెదరించి నాకమీలుచున్న నాట నుండి కన్న కడుపు కాన కంట కూరుకురాదు కడుపు పొక్కు మాన్పి కావవయ్యా. అనిన విని దరహసిత వదనుండై ఆశ్రిత కామధేనువైన అప్పరమేశ్వరుండు ఇట్లనియే. నీ కోడండ్రును నీ కుమారవరులున్ నీ నాథుడున్ నీవు సంశ్లోకింపన్ సతులున్ పతుల్ మిగుల సమ్మోదింప రాత్రించెరుల్ సోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించెదన్ నాకున్ వేడుక పుట్టు నీ సుతుడనై నర్తించి వర్తింపగాన్ బలిమిన్ దైత్యులన్ చంపరాదు వినయోపాయంబునంగాని సంచలనం బొందకు నేను నీ నియతికిన్ సద్భక్తికిన్ మెచ్చితిన్ బలి విద్వేషియున్ ఆ నిలింపగణమున్ పౌలోమియున్ మెచ్చ
దైత్యుల రాజ్యంబు హరింతు ఇంద్రునకిత్తున్ దుఃఖమింకేటికిన్. నీ రమణుని సేవింపుము నా రూపము మానసించి నలిని గర్భాగారంబు వచ్చి చొచ్చెద గారమునన్ పెంపవమ్మ కరుణన్ నన్నున్. ఏలింతు దివముసురలను పాలింతు మహేంద్ర యువతి భాగ్యశ్రీలన్ తూలింతు దానవుల నిర్మూలింతు రిపు ప్రియాంగముల భూషణముల్ అని ఇట్లు భక్తజన పరతంత్రుండగు పురాణ పురుషుండానతిచి తిరోహితుండయ్యే అయి అదితియును కృతకృత్యై సంతోషంబున తన మనోవల్లభుండగు కశ్యపున్నాశ్రయించి సేవించుచుండే. అంతా ఒక్క దివసంబున ఘన సమాధి నుండి కశ్యపుడు అచ్యుతునంసమాత్మనొలయన్ అదితియందు తనదు వీర్యము అధికతరము సేర్చెను గాలి శిఖిని తారువందు చేర్చినట్లు. ఇట్లు కశ్యప చిరతర తపస్సంభృత వీర్య ప్రతిష్ఠిత గర్భై సురల తల్లి ఉల్లంబున ఉల్లసించుచునుండే. అంత చల చలనై పిద పిదనై కలలంబై కరుడుగట్టి గళనాలముతో తల ఏర్పడి గర్భంబై నెలమసలన్ చీర చిక్కె నెలతకు అధిపా. నెలతకు చూలై నెలరెన్నెల్లై మరి 3-4 నెలలై వరుసన్ నెలలంతకంతకెక్కగా నెలలును డెగ్గరియే అసుర నిర్మూలతకున్. మహితరతర మేఘమాలా పిహితాయుత చండభాను బింబ ప్రభతో విహితాంగంబులన్ కశ్యపు గృహిణీ గర్భమున శిశువు క్రీడించే నృపా. తన కడుపున ఒక ఇరువున వనరుహ గర్భాండ భాండవనధిచయంబుల్ కొనగొని జగములు నిడుకొని తను గతిన్ కడు అడగిమడగి తనరెన్ బెడగై. అంత అక్కాంతా తిలకంబు క్రమక్రమంబున నిలిపెన్ రెప్పల బృందిమన్ విసదిమన్ నేత్రంబులన్ చూచుకంబులనా కాళిమ మేఖలంద్రడిమ నెమ్మోమారగా పాండిమన్ కలిమిన్ చన్నుల శ్రోణిపాళిగరిమన్ మధ్యంబునన్ బృంగిమ లలితాత్మన్ లఘిమన్ మహామహిమ మేనన్ గర్భదుర్వారమై. పెట్టుదురు నుదుట భూతిని బొట్టిడుదురు మేన పట్టు పుట్టపుదోయిన్ పెట్టుదురు వేల్పులమ్మకు కట్టుదురు సురక్ష పడతి గర్భమునకున్. ఇవ్విధంబున విశ్వగర్భుడు తన గర్భ వివరమందు పూట పూటకు పూర్ణుడై పొటకరింప రేఖచూలాలి తనమున వేల్పు పెద్ద పొలతికంతట నీళ్లాడు ప్రొద్దులయ్యే. తదనంతరంబునన్ చతురాన నుండు అరుదించి అదితి గర్భ పరిభ్రమణ విభ్రముండగు అపరమేశ్వరునుద్దేశించి ఇట్లని స్తుతించే. త్రిభువన జయరూఢా దేవా త్రివిక్రమా పృథులాత్మ సిపివిష్టా పృంస్ని గర్భ ప్రీత త్రినాభా త్రిపృష్టా జగంబుల కాద్యంత మధ్యంబులరయ నీవా జంగమ స్థావర జననాది హేతువు నీవా కాలంబవై నిఖిల ఆత్మల లోపల ధరింతు లోని జంతుల నెల్ల స్తోత్రంబులో గును చొప్పుతోప బ్రహ్మలకు నెల్ల సంభవ భవనమీవా దివమున్బాసి దుర్దశ దిక్కులేక శోకవార్ధి మునింగిన సురలకెల్ల తేలనాధారమగుచున్న తెప్పనీవా విచ్చేయు మదితి గర్భము చెచ్చర వెలువడి మహాత్మా చిరకాలంబున్ విచ్చల విడిలేక మరులు ముచ్చటపడియున్నవారు ముదమందింపన్ అని ఇట్లు కమల సంభవుండు వినుతి చేయునయ్యవసరంబున రవి మధ్యాహ్నమునంచెరింప గ్రహతారా చంద్ర భద్రస్థితిన్ శ్రవణ ద్వాదశి నాడు శ్రోణ అభిజిత్ సంజ్ఞాత లగ్నంబునన్ భువనాధీసుడు పుట్టే వామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమపాతివ్రత్య విఖ్యాతకున్. మరియు అద్దేవుండు శంఖ చక్ర గదా కమల కలిత చతుర్భుజుండును పిసంగవర్ణ వస్త్రుండును మకర కుండల మండిత గండభాగుండును శ్రీవశ్చ వక్షుండును
నలిన చక్షుండును నిరంతర శ్రీ విరాజిత రోలంబ కదంబాలంబిత వనమాలికా పరిష్కృతుండును మణి కనకాంచిత కాంచీ వలయాంగద కిరీటహార నూపురాలంకృతుండును కమనీయ కంఠ కౌస్తుభాభరుండును నిఖిల జన మనోహరుండును అయ్యవతరించిన సమయంబున చింతన్ పాసిరి యక్షతార్క్ష సుమనో సిద్ధోరగాధీశ్వరుల్ సంతోషించిరి సాధ్యచారణ మునీష బ్రహ్మ విద్యాధరుల్ కాంతించెందిరి భానుచంద్రములు రంగద్గీత వాద్యంబులన్ గంతులు వైచిరి మింటన్ కిం పురుషులున్ గంధర్వులున్ కిన్నరుల్ దిక్కుల కావిరి వాసెను ఎక్కువ నిర్మలత నుండే ఏడు పయోధుల్ నిక్కమై నిలిచె ధరణియు చుక్కల త్రోవయును విప్రసుర సేవ్యములై ముంపుగొని విరులవానల జొంపంబులున్ కుర్యుసురలు సుమనో మధువుల్ తుంపరలగయన్ పరాగపురుంపుల భూభాగమతి నిరూషితమయ్యన్. తదనంతరంబ ఈ మహానుభావుడెట్లింత కాలంబు ఉదరమందు నిలిచియుండెననుచు అదితి విరుగుపడియే ఆనందజయ శబ్దములను కశ్యపుండు ముగినుతించే. అంత అవ్విభుండు సాయుధ సాలంకారం బగు తన దివ్య రూపంబున్ ఉజ్జగించి రూపాంతరం భంగీకరించి కపటవటు చందంబున ఉపనయన వయస్కుండైన వామన బాలకుండై తల్లి ముంగిట కుమార సముచితాలాపంబులో ఆడుచూ క్రీడించు సమయంబున అదితియున్ తనయ విలోకన పరిణామ పారవస్యంబున నన్నుగన్న తండ్రి నా పాలి దైవమా నా తపఃఫలంబా నా కుమారా నాదు చిన్నివడుగా నా కులదీపిక రాగదయ్య భాగ్యరాశి వగుచూ అన్నా రమ్మని డగ్గరి చన్నుల పాలేరువార సంశ్లేషిని అయి చిన్నారి మొగము నివురుచూ కన్నారంజూచే కన్న కడుపై ఉంటన్. అంత పురుడి బోటికి ఇందిర పురుడంబికగాగ ఒరులు పురుడే అనుచున్ పురుటాలికి 10 దినములు పురుడు ప్రవర్తించిరి యలమిన్ పుణ్యపుగరితల్. అంతా అబ్బాలునకు సంతసంబున మహర్షులు కశ్యప ప్రజాపతిని పురస్కరించుకుని సముచితోపనయన కర్మకలాపంబులు చేయించిరి. సవిత సావిత్రినుపదేశించే బృహస్పతి యజ్ఞోపవీత ధారణంబును కశ్యపుండు ముంజియు కౌపీనం అదితియు ధరణి కృష్ణాంజినంబును దండంబు వనస్పతియగు సోముండును గగనాధీష్టాన దేవత ఛత్రంబును కమండలువు బ్రహ్మయు సరస్వతి అక్షమాలికయు సప్తఋషులు కుశ పవిత్రంబులు ఇచ్చిరి. మరియును భిక్షాపాత్రిక నిచ్చెను యక్షేషుడు వామనునకు అక్షయమనుచున్ సాక్షాత్కరించి పెట్టెను భిక్షునకు భవానీ పూర్ణ భిక్ష. నరేంద్ర శుద్ధ బ్రహ్మర్షి సమారాధుండై విహిత మంత్రరాజిన్ చదువుచున్ ప్రోద్ధంబగు అనలంబున వృద్ధాచారమున వటుడు వేల్చన్ కడగన్. ఇట్లు కృతకృత్యుండైన మాయా మానవకుండు దేశాంతర సమాగతులగు బ్రాహ్మణులన్ కొందరన్ అవలోకించి ఇట్లనియే వత్తురే విప్రులు వేడగనిత్తురే దాతలును వేట్కనిష్టార్థములన్ తెత్తురే మీరును సంపదల్ ఇత్తెరుంగున దానవీరుడెవ్వండో చెపుడా అనిన అఖిల దేశీయులగు భూసురులిట్లనిరి. కలరుందాతలు ఇత్తురుంధనములున్ కామ్యార్థముల్ గొంచు విప్రులు ఏ తెంతురు కాని ఈవిని బలిన్ పోలన్ వదాన్యుండులేడు అలగుండై వనరించె అధర్వశతంబు ఆ భార్గవానుజ్ఞచే బలిన్ వేడన్ పడియంగవచ్చు బహు సంపల్లాభముల్ వామనా అని తెలియంజెప్పిన బ్రాహ్మణుల వచనంబులాలకించి లోకంబులకున్ ప్రీతి పుట్టింప పయనంబై లాభవచనంబులు గైకొని తల్లిదండ్రుల వీడ్కొని శుభముహూర్తంబునన్ కదిలి ప్రక్షీణ దివిజవల్లభ రక్షాపరతంత్రుండగుచూ రాజీవాక్షుండు ఆ క్షణమున బలి ఇంటికి భిక్షాగమనంబు చేసే పేదరికముతోన్ హరిహరి సిరివురము నగలహరి హరిహయు కొరకు ధనుజనడు గంచనియన్
పరహితరతమతియుతులగు దొరలకు అడుగుటయు వడలి తొడవగు పుడమిన్. హరిహరి సిరి ఉరమునగల హరి హరిహయు కొరకు ధనుజునడుగంచనియన్. పరహితరతమతియుతులగు దొరలకు అడుగుటయు వడలి తొడవగు పుడమిన్. సర్వప్రపంచ గురుభర నిర్వాహకుండగుటంజేసి నిరించనుదేరన్. ఖర్వుని వ్రేగు సహింపక ఉర్వీ స్థలి కృంగే మృగ్గె ఉరగేంద్రుండున్. ఇట్లు చని చని శర్మద యమదండ క్షతవర్మద అతి కఠిన ముక్తి వనితా చేతో మర్మద. అంబు నివారిత దుర్మద నర్మదం తరించె త్రోవన్ వటుడున్. దాటి తత్ప్రవాహంబునకు ఉత్తర తటంబునందు చండస్ఫూర్తి వటుండు కాంచె బహుధా జల్పన్నిషాటంబు. ఉద్దండాహుత మునీభ్య బిభ్యద్దమృతాంధ సిద్ధకూటంబు. వేదండాస్వధ్వజనీ కవాటము మహోద్యద్ధూమ సంఛన్న మార్తాండ స్యందన ఘోటమున్. బలి మఖాంతర్వేదికా వాటమున్. కని దానవేంద్రుని హయమేధ వాటిన్ తరియంజొచ్చునై అవసరంబున. శంభుండో హరియో పయోజభవుడో చండాంశుడో వన్హియో దంభాకారత వచ్చెగాక ధరనింధాత్రీసురుండు. ఎవ్వడీ శుంభజ్యోతనుడు ఈ మనోజ్ఞతనుడంచున్ విస్మయభ్రాంతులై సంభాషించిరి. బ్రహ్మచారిన్ కని తత్సభ్యుల్ రహస్యంబుగన్. గుజగుజలు పోవువారును గజిబిజి పడువారు చాలా కలకల పడుచున్ గజిబిజి ఐరి. సభాస్థలిన్ ప్రజలెల్లను పొట్టివడుగు పాప నిరాకన్. ఆ సమయంబున బలి సభామండపంబున్ తరియంజొచ్చి చవులుగా చెవులకు సామగానంబులు చదువు ఉద్గాతల చదువు వినుచు. మంత్రతంత్రార్థ సంబంధ భావములు పేర్కొనెడి హోతలతోడ కూడికొనుచు. హోమకుండంబులందున్న త్రేతాగ్నుల వెలగించు యాజక వితతిన్ కనుచు. దక్షులై బహువిధాధర్వ విధానంబులు చెప్పెడి సభ్యుల చేరచనుచు. పెట్టుకోరెడి వేడుక పట్టుపరుచు. అదితి పుట్టువు లచ్చి కాట పట్టు. కోరి చెరియించె సభలోన కొంత తడువు. పుట్టువెన్నడు ఎరుగని పొట్టివడుగు. మరియును వెరచుచు వంగుచు వ్రాలుచు అరమురిన్ కబురులకు చనుచు. హరిహరి అనుచున్ మరుగుచు ఉలుకుచు దిరదిరన్ కురుమట్టపు పడుచువడుగు. కొంత నటించెన్ కొందరతో చర్చించును. కొందరతో జటలు చెప్పు గోష్ఠించేయున్. కొందరతో తర్కించును. కొందరతో ముచ్చటాడు కొందర నవ్వున్. మరియు అనేక విధంబుల అందరకు అన్ని రూపులై వినోదించుచు. వెడవెడ నడకలు నడుచుచు ఎడ ఎడ నడుగిడక. అడరి ఇల తడబడగా బుడి బుడి నుడువులు నుడువుచు. చిడుముడి తడబడగా వడుగు చేరన్ రాజున్. ఇట్లు డగ్గరి మాయాభిక్షుకుండు రక్షోవల్లభుంజూచి ఇట్లనియే. ఇతడే దానవ చక్రవర్తి సురలోకేంద్రాగ్ని కాలాది దిక్పతి గర్వాపనయ ప్రవర్తి. కతలోభస్ఫూర్తి నానామఖ వ్రతదాన ప్రవణానువర్తి. సుమనోరామా మనోభేదనోద్ధత చంద్రాతపకీర్తి. సత్యకరుణా ధర్మోల్లసన్మూర్తి తాన్ అని కుశ పవిత్రాక్షత సంయుతంబైన దక్షిణహస్తంబు చాచి ఇట్లనియే. స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు. హాసమాత్ర విధ్వస్త నిలింపభర్తకు. ఉదార పద వ్యవహర్తకున్. మునీంద్రస్తుత మంగళాధ్వర విధాన విహర్తకు. నిర్జరీగల న్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు. దానవలోక భర్తకున్ అని దీవించి కరచరణాద్యవయవంబులు ధరించిన వేదరాశియున్ బోలే ముందట అకుటిలుండును జటిలుండును సదండ చత్రుండును కక్షలంబిత భిక్షాపాత్రుండును కరకలిత జల కమండలుండును మనోహర వదన చంద్రమండలుండును మాయావాదన నటుండును అగు వటునిన్ కని దినకర కిరణ పిహితంబులైన గ్రహంబుల చందంబునం తిరోహితులై
భృగువులు కూర్చున్న ఎడల లేచి క్షేమం బడిగి తీయని మాటలనాదరించిరి. బలియును నమస్కరించి తగిన గద్దియనునిచి పాదంబులు తుడిచి తన ప్రాణవల్లభ పసిండి గిండియల ఉదకంబు పోయ వడుగు కొమరుని చరణంబులన్ కడిగి తడియొత్తి తత్సమయంబున వటుని పాద శౌచవారి శిరంబునన్ పరమ భద్రమనుచు బలి వహించే ఏ జలము గిరీసుడు ఇందుజూటుడు దేవదేవుడుద్వహించే ధృతిన్ శిరమునన్. మరియు అయ్యజమానుండు అభ్యాగతున కిట్లనియే వడుగా ఎవ్వరి వాడవు ఎవ్వడవు సంవాస స్థలం బెయ్యిది ఈయడకు నీ వరుదించుటన్ సఫలమయ్యన్ వంశముంజన్మమున్ కడు ధన్యాత్ముడనైతి ఈ మఖము యోగ్యం బయ్యే నా కోరికల్ కడతేరన్ సుహృతంబులయ్యే శిఖులున్ కళ్యాణమిక్కాలమున్. వరచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథంబులో విమృష్టాన్నంబులో కన్యలో కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో ధరణీఖండమో కాక ఏమడిగెదో ధాత్రీ సురేంద్రోత్తమా అని ధర్మయుక్తంబుగా పలికిన వైరోచని వచనంబులు విని సంతోషించి ఈశ్వరుండిట్లనియే ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదు ఒకచోటనక ఎందునుండ నేర్తు ఎవ్వని వాడనంచేమని నుడువుదు నాయంత వాడనై నడవనేర్తు ఈ నడవడి అని ఎట్లు అక్కానింతు పూని ముప్పోకల పోవనేర్తు అది నేర్తునిది నేర్తునని ఏల చెప్పంగా నేర్పులన్నీయు నేర్తు ఒరులు కారు నాకు ఒరులకు నేనౌదు ఒంటివాడన్ చుట్టమొక్కడు లేడు సిరియు తొల్లి కలదు చెప్పెదనాటెంకి సుజనులందు తరచు చొచ్చియుందు. అది అట్ల ఉండనిమ్ము జననాథ నీ మాట సత్యంబు సత్కీర్తిదంబు కులార్హంబు ధర్మయుతము కరుణానువర్తులు ఘన సత్యమూర్తులు కాని మీ కులమందు కలుగరురులు రణభీరువులు వితరణ భీరువులు లేరు ప్రత్యర్థులర్ధులు ప్రబ్బికొనిన దాన షౌడిమమున తనుపుదురధికులై మీ తాతలందరూ మేటి మగలు మీ కులంబునందు మెరయు ప్రహ్లాదుండు మింటి చంద్రుమాట్కి మేలిరుచులన్ పృథిద కీర్తితోడ భవదీయ వంశంబు నీరరాశి భంగి నెగడుచుండు. తొల్లిమి మూడవ తాత హిరణ్యాక్షుండు విశ్వజయంబు చేసి గదాయుధుండై భూతలంబునన్ ప్రతివీరులన్ కానక సంచరింప విష్ణుండు వరాహ రూపంబునన్ అతనిని సమయించే తద్భ్రాతయగు హిరణ్యకశిపుడు అది విని హరిపరాక్రమంబునకున్ ఆశ్చర్యంబు నొంది తన జయంబును బలంబును పరిహసించి గ్రద్దన ఉద్దవిడి తద్దనుజమర్దను మందిరంబునకుంచనియే. అప్పుడు శూలాయుధహస్తుండై కాలాకృతి వచ్చు ధనుజుంగని విష్ణుండు కాలజ్ఞతమాయాగుణశీలతన్ ఇట్లని తలంచన్ చిత్తములోనన్ ఎదురై పోరజయింపరాదీతనిన్ కాకిందేనియున్ పోవ భీప్రదుడై ప్రాణులంతోలు మృత్యువు క్రియన్ పైవచ్చునంచున్ క్రియావిదుడు అబ్జాక్షుడు సూక్ష్మరూపమునావేశించే నిశ్వాసరంధ్రదిశన్ దైత్యహృదంతరాళమునన్ ప్రత్యక్ష క్రియాభీరుడై అంత అద్దైత్యవల్లభుండు వైష్ణవాలయంబు జొచ్చి వెతకి హరిన్గానక కోపంబు మానక మిన్ను మన్ను అన్వేషించి త్రిదివంబు నరసి దిశలన్ పరికించి భూవివరంబులు వీక్షించి సముద్రంబులు వెతకి పురంబులు శోధించి వనంబులు విస్మరించి పాతాళంబు పరీక్షించి జగంబునన్ అదృష్టశత్రుండై మార్గణంబు చాలించి తనలో ఇట్లనియే పగవాడు మడియనోపును తెగడేనియూ ఎదురుపడడే దేహధరులకున్ తెగిన ఎడన్ పగరమీదను పగగొన తగదను చూడిగెన్ ప్రాభవ శక్తిన్. అతండు మీ ప్రపితామహుండు అతని గుణంబులు అనేకములు కలవు అవి అట్లుండనిమ్ము. ఆతుర భూసురగతిన్ పురుహూతాదులు తన్నువేడ
ఒగిన్గొండనుచున్ మీ తండ్రి ఇచ్చెన్ ఆయువున్ ఏ తన్మాత్రుడవే నీవున్ ఈ లోకమునన్ ఏలితివి మూడు జగములున్ తోలితివింద్రాది సురలన్ తొల్లింటి వారిన్ పోలితివి దానగుణముల సోలితివి పిశాచ రాక్షసుల రక్షింపన్ అదియునుంగాక రాజ్యంబు కలిగనే నిన్ పూజ్యులకును యాచకులకు భూమిసురులకున్ భాజ్యంబుగ బతుకడే నిన్ త్యాజ్యంబులు వాణి జన్మధన గేహంబుల్